కొంతమంది మాట్లాడతారనమాట. ఎలా మాట్లాడతారంటే, "ఏంటండి నేను దగ్గర దగ్గరగా 4 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి. నాకెందుకండి ఇంకా మంచిగా ఈ దేవునిలో ఎదిగేటువంటి అబ్బాయి, దేవునిలో ఉన్నటువంటి అబ్బాయితో వివాహం జరగట్లేదు. ఏంటండి ఇది" అంటే, "వెయిట్ చేయాలి సిస్టర్" అని చెప్పేసంటే ఆమంటుందనమాట, "ఏవండీ అబ్రహాము, శారాయిలు అందరూ వెయిట్ చేశారు. వాళ్ళకి నిజంగా రిజల్ట్ వచ్చింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ వస్తుందా? రావట్లేదండి. ఇంకెన్ని సంవత్సరాలండి" అంటారు. ఏవండీ అబ్రహాం గారితో, శారా గారితో నువ్వు పోల్చుకుంటున్నావు బానే ఉంది. అబ్రహాం గారు బ్రతికినటువంటి బ్రతుకు నీ యొక్క జీవితంలో నువ్వు చూపిస్తున్నావా? దేవుడు నాకింకా ఎందుకు గర్భఫలం ఇవ్వట్లేదు? అదిగో శారా గారికి ఇచ్చారు కదా! నాకెందుకండి ఇవ్వట్లేదని చెప్పేసి ఏడుస్తున్నావు బానే ఉంది. వాళ్ళు దేవునికి లోబడ్డారు కదా! నువ్వెక్కడ లోబడ్డావు? అది ఆలోచించట్లేదండి మనం. ఎంతసేపు దేవుడివ్వట్లా, 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 దేవుడివ్వట్లా. అది పక్కన పెట్టి దేవుడికి నువ్వేం చేస్తున్నావు? దేవుడికి నువ్వేం చేస్తున్నావు అనగానే ఏదో రూ. 1,00,000, 2,00,000 ఇచ్చేయడం కాదు. డబ్బులివ్వడం కాదు. దేవుడు చెప్పినట్టుగా బ్రతుకులో ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం ఆలోచించండి.